ఏపీలోని ఆ నియోజకవర్గం రెడ్ల కంచుకోట అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ సామాజిక వర్గంగా రాజకీయ ఆధిపత్యం ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీకి పెట్టని కోటలా ఉన్న ఆ నియోజకవర్గం గత 10 ఏళ్లుగా వైసీపీ అడ్డాగా మారింది. ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారు అన్న చర్చ జరుగుతోంది. మళ్ళీ అక్కడ అధికార వైసీపీ జెండానే ఎగురుతుందా, లేక ఆ కోటను విపక్షాలు బద్దలు కొడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలోని రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న పుంగనూరులో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. అసెంబ్లీ సహా ఏ ఎన్నికలు జరిగినా పుంగనూరు పేరు పదే పదే వినిపిస్తూ ఉంటుంది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీటుగా మారింది. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా 3 సార్లు గెలుస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికలతో పాటు 2014, 2019 ఎలక్షన్లలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత గత 2 సార్లు ఇక్కడ ఆ పార్టీయే గెలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పుంగనూరు నియోజకవర్గం ఆ తర్వాత టీడీపీ వైపు మొగ్గింది. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం వైసీపీకి ఇది అడ్డాగా మారిపోయింది. ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి ఇక్కడ బలమైన నేతగా ఎదిగారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు జరిగిన 7 ఎన్నికల్లో కేవలం 1955లో మాత్రమే ఇండిపెండెంట్ గెలిచారు. మిగిలిన 6 సార్లు కాంగ్రెసే గెలిచింది. కానీ టీడీపీ ఆవిర్భావం తర్వాత మాత్రం ఇది తెలుగుదేశం కంచుకోటగా మారింది. 6 సార్లు టీడీపీ గెలవగా కాంగ్రెస్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 40,000 మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన, రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి 31,000 ఓట్ల ఆధిక్యంతోనూ, 2019లో 42,000 ఓట్ల ఆధిక్యంతోనూ గెలిచారు. ఈ 3 ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అభ్యర్థులంతా మారిపోయారు. ఈసారి కూడా పెద్దిరెడ్డిపై పోటీ చేసి గెలవడం విపక్ష పార్టీలకు అంత సులువు కాదని తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా అయినా ఇక్కడ టీడీపీ బలహీనంగా మారడంతో పెద్దిరెడ్డిపై గట్టి అభ్యర్థిని నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పుంగనూరు అసెంబ్లీ పరిధిలో పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలున్నాయి. ఓటర్ల సంఖ్య 2 లక్షల పైమాటే. కులాల వారీగా చూసుకుంటే రెడ్లు, ముస్లింలు, బలిజ కులాలు ప్రధానంగా ఉంటాయి. మాల, మాదిగ కులాల వారు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. అయినా రాజకీయ ఆధిపత్యం మాత్రం రెడ్లదే. మొత్తం మీద ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చెక్ పెడుతుందా, లేదంటే వరుసగా 3వ సారి వైసీపీ జెండాను పుంగనూరులో పెద్దిరెడ్డి ఎగరేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.